రామగిరి జిల్లాను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. కరీంనగర్లోని రామగిరి, ముత్తారం, కమాన్పూర్ మండలాల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పర్యటించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామగిరి జిల్లాను అభివృద్ధి చేయడం కోసం మంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా 5 కోట్ల రూపాయలను మంజూరు చేశారని తెలిపారు. బేగంపేట, రత్నాపూర్ గ్రామాల నుండి రామగిరి జిల్లాకు ఇరువైపులా రోడ్లు అభివృద్ధి చేయడం కొరకు రామగిరి ఖిల్లాపై మౌలిక వసతులు కల్పించడం కొరకు ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామగిరి కిల్లాను అభివృద్ధి చేయడం కొరకు మంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా 5 కోట్ల రూపాయలను మంజూరు చేశారని తెలిపారు. బేగంపేట, రత్నాపూర్ గ్రామాల నుండి రామగిరి ఖిల్లాకు ఇరువైపులా రోడ్డు అభివృద్ధి చేయడం కోసం, రామగిరి ఖిల్లాపై మౌలిక వసతులు కల్పించడం కోసం ఈ నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రసిద్ధిగాంచిన ఈ రామగిరి ఖిల్లా సంబంధించి ఒక గొప్ప క్షేత్రంగా నిలవాలని మా ప్రభుత్వం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేయాలని యోచనతో మొన్న ముఖ్యమంత్రి గారు మన జిల్లా వచ్చిన సందర్భంలో రామగిరి ఖిల్లా అభివృద్ధి విషయంలో 5 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించుకోవడం, మౌలిక సదుపాయాలు, రోడ్డు నిర్మాణ కార్యక్రమాలను కూడా చేపట్టి రాబోయే కాలంలో యావత్ రామగిరి ఖిల్లా పైనున్న క్షేత్రం, దాంతోపాటు ఔషధ మొక్కలు, పెద్ద విస్తీర్ణలతో ఉన్న ఈ ఖిల్లాకు సంబంధించిన ఒక ప్రత్యేకతను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కానీ అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రధానమైన క్షేత్రంగా, ఒక టూరిజం కేంద్రంగా, ఒక ప్రధానమైన పుణ్యక్షేత్రంగా నిలపాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. దాని పరంగానే మరి బేగంపేట ఒకవైపు, ఇంకోవైపు రత్నాపూర్ మధ్యలో ఉన్న ప్రధానమైన రహదారుల విషయంలో పెద్ద ఎత్తున దాన్ని కూడా అభివృద్ధి పరిచి ఈ ప్రాంతాన్ని కూడా పెద్ద పర్యాటక కేంద్రాన్ని చేయాలి. రామగిరి ఖిల్లా పైన మరి రాముని క్షేత్రాన్ని ఒక ప్రధానమైన పుణ్యక్షేత్రం చేయాలని తప్పకుండా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ముందుకెళ్ళటం జరుగుతుందని మనవి చేస్తూ, ఈరోజు మేము చెప్తా ఉన్నాం, రైతు సోదరులకు ఇచ్చిన మాట మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు నిన్ననే క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకొని ఆ రోజు రైతులకు ఇచ్చిన మాట మేరకు పంటకు సంబంధించి ఈరోజు 12,000 రూపాయల వరకు పెంచి రైతుకు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చి మా చేతిలో ప్రభుత్వాన్ని ప్రజలకు అప్పచెప్తే ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వ ఆలోచన విధానాలే కానీ కార్యాచరణ వల్ల మరి ఆర్థిక స్థితులకు సంబంధించిన అంశం విషయంలో గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను పైన కూడా నిలబెట్టాలని, ఈరోజు మేము ఇచ్చిన మాటపై నిలబెట్టుకోవడానికి చాలా